జనసేన అధ్యక్షులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, అలాగే పిఠాపురం శాసనసభ్యులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలైతే పిఠాపురం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆయన భర్త జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కాకపోతే రెగ్యులర్ జన్మదిన వేడుకలు అంటే కేవలం కేక్ కటింగ్కే పరిమితం అవుతారు. అట్లా కాకుండా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చాలా విభిన్నంగా జరుగుతుంది. అంటే ఈవేళ కొత్త కాదు, అనేక సంవత్సరాలుగా ఈ అభిమానులందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. రక్తదానం కావచ్చు, హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి పంపిణీ చేయడం కావచ్చు, చెట్లు నాటకం కావచ్చు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు కావచ్చు, ఐ క్యాంపులు కావచ్చు, అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఈ ఏడాది అధికారంలో వచ్చిన మొట్టమొదటిసారి మరింత దిగునీకృత ఉత్సాహంతో ఈవేళ మొత్తం నాయకులంతా కూడా పాల్గొంటున్నారు. సార్ యొక్క ఉద్దేశం కూడా మనం ఎవరైతే కార్యకర్తలు ముందు నుంచున్నా కూడా వారందరినీ ఇన్వాల్వ్ చేసి, వారందరినీ ఐడెంటిఫై చేసి మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలి, వారందరినీ కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళందరినీ కూడా రేపటి నాయకులుగా తయారు చేయాలనేది సార్ యొక్క ఉద్దేశం. దాన్ని అనుసరించి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఇటీవల సేనా కార్యక్రమం జరిగింది వైజాగ్లో. ఇటువంటి పార్టీకి దశాదిశ నిర్దేశించడం జరిగింది. అదే దాని సేనాతో జనసేన కావడం ఇంటెన్షన్ అదే అండి మెయిన్. అసలు ఎవరైతే ఒరిజినల్గా పార్టీతో ప్రయాణించారో, ఎవరైతే పార్టీ కోసం శ్రమించి ఈవేళ జనసేన పార్టీ సాధించిన విజయం అంకిల్ రుచి చాలా చిన్నదిగా కనపడదు, కానీ దాని యొక్క విజయాన్ని అసలు వర్ణించడం వాళ్ళది. ఎందుకంటే ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం కానీ, మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఏర్పడడానికి జనసేన పార్టీ ముఖ్య భూమిక పోషించింది. ఆ జనసేన పార్టీ గెలుపులో జనసేన యొక్క పాత్రను మనం ఎవరో కూడా మనం అంచనా వేయలేని విధంగా ఉంటుంది. పిఠాపురం కోసం ప్రత్యేకంగా రియల్ టైం గవర్నెన్స్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఒక రంగం సిద్ధం చేశారు. అది ఏ విధంగా ఉండబోతున్నారు సార్? అదే సార్, ఇప్పుడు మేము గతంలో కూడా చెప్తున్నాం, ఇక్కడ నాతో పాటు అనేక మంది పనిచేస్తారు. ఇక్కడ పాడా అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అనుక్షణం ప్రతి సోమవారం కూడా పిటిషన్స్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా సార్ దృష్టికి వెళ్తాయి. ఈ రకంగా వారికి సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి, ప్రయారిటీ చేసి, సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి, రియల్ టైం గవర్నెన్స్లో చేయడానికి అది ఆ కార్యక్రమం జరుగుతుంది సార్. ఇదంతా కూడా మంగళగిరి ఆఫీసులో జరుగుతుంది. ఇంకా ఈ విధంగా అంటే కమిటీ కూడా వేశారు, 5గురిని పిఠాపురం సంబంధించి కేటాయించారు. ఎవరెవరిని ముఖ్యంగా ఇందులో 5 నెంబర్లు వేయండి సార్ యొక్క ఉద్దేశం నేను చెప్పినట్టుగా ముందుగా క్యాడర్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఈ క్యాడర్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో 5 సభ్యులు చూపించారు. హరిప్రసాద్ గారు, ఎంపీ గారు, నేను, అలాగే తుమ్మల బాబు గారు జిల్లా అధ్యక్షులు, పెండుం దొరబాబు గారిని విలేజ్ వైజ్గా ప్రతి విలేజ్కి 5గురిని ఐడెంటిఫై చేయమన్నారు. ఆ టాస్క్కి ప్రస్తుతం ఈ కమిటీకి ఇచ్చారు. ఈ కమిటీకి 15 రోజులు టైం ఇచ్చారు. ఈ టాస్క్ పూర్తయిన తర్వాత తర్వాత ఏంటనేది సార్ నిర్దేశాన్ని బట్టి ఉంటుందండి. అదే అంటే ఇప్పుడు ముఖ్యంగా కార్యకర్తలు కూడా, అంటే పవన్ కళ్యాణ్ కూడా మాట అన్నారు, ప్రతి కార్యకర్త పేరు కూడా పిలవాలని ఆయన మాట్లాడడం జరిగింది. ఇటువంటివి కూడా కార్యకర్తలు ఏ విధంగా? ఇది యాక్చువల్గా కూడా ఈ 5 men అన్నది ఈవేళ కూడా రాలేదు. యాక్చువల్గా ఎలక్షన్ స్టార్ట్ చేసిన టైంలో కూడా మమ్మల్ని బూత్ వైజ్ 5 పేర్లు విత్ ఫొటోస్ కూడా ఏమన్నా మమ్మల్ని అడగడం జరిగింది. అది చేసాం. కాకపోతే ఈ ఎలక్షన్ 2 months టైం ప్రాసెస్ మూలంగా దాన్ని అంతలాగా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. తర్వాత సార్ మొత్తం త్రూఅవుట్ రాష్ట్రం అంతా పర్యటించడం వల్ల ఆ ప్రోగ్రామ్ కరెక్ట్గా చేయలేకపోయాం. ఇప్పుడు తప్పకుండా ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది, ఆ రకంగా జరుగుతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన జన్మదిన వేడుకలు అయితే తన సొంత నియోజకవర్గంలో, అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు, అలాగే ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అలాగే మాజీ ఎమ్మెల్యే పెండుం దొరబాబుతో పాటు జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు సారథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు రక్తదాన శిబిరాలతో పాటు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రోగులకు కూడా పళ్ల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో ఈరోజైతే నాయకులు ఎదురు గడుపుతున్నారు. అలాగే పిఠాపురం కోసం అయితే ప్రత్యేకంగా ఆ కమిటీ వేసి 5గురిని కూడా నిజంగా పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు ఎవరనేది కూడా గుర్తించేందుకు కూడా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించి త్వరలో ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ కోసం కష్టపడిన వారిని కూడా గుర్తించి ఆ క్షేత్రస్థాయిలో అందరం కూడా ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బలోపేతం చేసేందుకు, పార్టీని మరింత పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా తీసేందుకు కమిటీ ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే ప్రధానంగా ఈ యొక్క ఈరోజైతే భారీ ఎత్తున ఆయన సేవా కార్యక్రమాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి, అలాగే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్తో పాటు మొత్తం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.